నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన ఆకాశరామన్న అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 19/2/2009లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అన్నింటితో పాటు పెళ్లి చూపుల పద్ధతుల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. ఇది వరకైతే ఇంట్లో ఎదిగిన కూతురు ఉందంటే కన్నవాళ్లకు పెళ్లి చేసిందాకా కంటి మీద కునుకు ఉండేది కాదు. సంబంధాల కోసం తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను విచారిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలదే ప్రధాన మధ్యవర్తి పాత్ర. వరసైన కుర్రాడు ఉన్నాడని తెలిస్తే పిల్ల తరపు వాళ్ళు వెళ్ళి ఒకసారి వచ్చి పిల్లను చూసేళ్లమని బలవంత పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చి చూసి అన్ని రకాలుగా అతికితే భాజా భజంత్రీలు మోగేవి. పిల్ల నచ్చటం లాంటి ఒక్క విషయంలోనే వరుడికి స్వేచ్ఛ ఉండేది. వధువుకి ఆ హక్కు లేదు. కట్న కానుకలు, పెట్టుపోతలు, లాంఛనాలు లాంటి వ్యవహారాలు పెద్దవాళ్లే, మరి ముఖ్యంగా ఇంట్లో మగాళ్లే చూసుకునేవాళ్ళు. సుందరమ్మ పాతకాలం మనిషి కావటాన కూతురు సరోజను కూడా ఆ పద్ధతిలోనే పెంచింది. కూతురి పెళ్లి విషయం కూడా పాతకాలపు మాదిరిగానే మధ్యవర్తుల ద్వారా సంబంధాలు విచారించడంతో మొదలైంది. సరోజ తండ్రి గోపాలరావు గారు మెడికల్ డిపార్ట్మెంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఆమె 10వ తరగతి చదివే రోజుల్లో క్యాన్సర్ వచ్చి పోయారు. మగదిక్కులేని సుందరమ్మ గారు తోడబుట్టినవాడి పంచన చేరింది. జిల్లా పరిషత్ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన అచ్యుతరామయ్య గారు కొడుకు మూర్తితో పాటు మేనకోడల్ని సమానంగా చదివించారు. మూర్తి సరోజ కన్నా ఏడాది చిన్న, చదువులో మెరిక. అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడటానికి ఏదో తాంటాలు పడుతున్నాడు. ఆ పిల్లాడు వదిన కోసం 2-3 మంచి సంబంధాలు చెప్పాడు. కానీ సుందరమ్మ గారే ఒక్కగానొక్క కూతుర్ని అంతంత దూరాభారాలు పంపించడం ఇష్టం లేక పడనీ లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన సాయం కావాలంటే వెళ్ళటం కుదరదని ఆమె ఆలోచన. ఇక్కడివి మంచివి ఏమన్నా ఉంటే చూడన్నయ్యా అని అన్నను శతపూరుతూ ఉండేది. అచ్యుతరామయ్య తాపీ మనిషి. ఏ విషయాన్ని ఒక పట్టాన చెవికి ఎక్కించుకోడు. పెళ్ళాం కూడా ఆడపడుచు తరపున వకాలు పుచ్చుకునేసరికి చివరికి పూనుకొని ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి బెంగళూరులో ఏదో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్, 5 అంకెల జీతం, పద్ధతైన కుటుంబం. మనకు సరితూగే వాళ్లేనే. ఒకసారి వచ్చి పిల్లని చూసుకోమని చెప్పొచ్చాను అన్నారు అచ్యుతరామయ్య గారు. ఆ పూట పెళ్లి చూపులయ్యాయి. సరోజ కంటికి నదురుగా ఉంటుంది. చదివింది బీటెక్ అయినా ఈ కాలం పిల్లలకు ఉండే టెక్కు తక్కువ. మగ పెళ్లి వాళ్లకు నచ్చింది. విధాయకంగా ఏ సంగతి 2-3 రోజుల్లో చెప్తామని వెళ్ళారు. కానీ మిగతా విషయాలు కుదిరితే రెడీ అనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు అనిపించింది. వాళ్ళు నోరు తెరిచి ఇంత అని అడక్కపోయినా ఎంతో కొంత ఇద్దామన్నయ్యా, నాకు మాత్రం ఇది తప్ప ఇంకెవరున్నారు అంది సుందరమ్మ గారు. 2 రోజులైనా బెంగుళూరు నుండి ఏ కబురు రాలేదు. ఏమైందని విచారిస్తే మా పిల్లాడికి వేరే సంబంధం చూసుకున్నామనేశారు. ముందు నచ్చిందన్నవాళ్ళు తర్వాత ఎందుకు వెనక్కు తగ్గారా కనుక్కుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది అని వాపోయారు అచ్యుతరామయ్య గారు. అలాగే ఇంకొక 2-3 సంబంధాలు మంచివి అనుకున్నవి చివరిదాకా వచ్చి చెదిరిపోయేసరికి సుందరమ్మ డేలా పడిపోయింది. ఈ కాలం పిల్లల గురించి ఏమీ చెప్పలేము. ముందు మన పిల్ల వైపు నుంచి మతలబు ఏమన్నా ఉందేమో కనుక్కో అని హెచ్చరించింది ఆడపడుచు. నాన్న మీదొట్టు నేను అలాంటి దాన్ని కాదని ఏడ్చింది సరోజ. పిల్ల జాతకం చూపించింది శాస్త్రులు గారికి. కుజదోషం ఉన్నా పరిహారం అయిపోయిందే. అమ్మాయి చేత ఈ కార్తీక మాసం మొత్తం పగటిపూట ఉపవాసం ఉంచి సాయంకాలానికి అమ్మవారి అర్చన చేయించండి. కొదవ దోషం ఏమన్నా మిగులుంటే ప్రక్షాళన అయిపోతుంది అని సలహా ఇచ్చారు శాస్త్రులు గారు. సరోజ నియమనిష్టలతో దీక్ష శ్రద్ధగా చేసింది. ఆ తర్వాత నెలలోనే అనుకోకుండా గుండ్లపల్లి వారి సంబంధం వచ్చింది. ఖాయమైంది. అబ్బాయి చెన్నైలో ఫిలిప్స్ కంపెనీలో ఇంజనీర్గా చేస్తున్నాడు. సరోజకు చీటికి మాటికి కాల్స్ చేసి స్వీట్ నథింగ్స్ చెప్తున్నాడు. ఇదంతా కొత్తగా థ్రిల్లింగ్గా ఉన్నా కొద్దిగా భయంగా కూడా ఉంది సరోజకు. సుందరమ్మ గారికి తెలిసి ఏమంటే ఏమైపోతుందనన్న జంకుతో సర్దుకుపోతూ ఉంది. పెళ్లి ఇంకొక 2-3 వారాలుందనంగా బట్టల కోసం చీరాలు వెళ్ళొచ్చారు ఆడవాళ్లు. ఇంటికొచ్చే వేళకు చీకటి పడింది. వసారాలో అచ్యుతరామయ్య గారు కాలుగాలిన పెళ్లిలాగా తచ్చట్లాడుతున్నారు. ఆయన ధోరణి చూసి ఏదో అయిందనుకుంది సుందరమ్మ. వినకూడనిదేమన్నా వినాల్సి వస్తుందేమోనని భయపడుతూనే అడిగింది, ఏంటన్నయ్యా ఏమన్నా కబురా అని. అచ్యుతరామయ్య నిశ్శబ్దంగా ఒక కవర్ అందించాడు. సుందరమ్మ వణికే చేతులతో దాన్ని అందుకుని తెరిచి చూసింది.
అది పెళ్లి కొడుకు తండ్రి రాసిన ఉత్తరం. గొలుసు కట్టు రాతతో ఏదేదో గోలగా రాసింది. గోపాలరావు గారు సర్వీసులో ఉండగా మాకు చాలా సాయం చేశారు. ఆయన చలవ వల్ల మేము ఇవాళ ఒంగోలులో 3 మెడికల్ షాపులు నడుపుతున్నాము. ఆ విశ్వాసంతోనే వారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని ఉబలాట పడ్డాము. కానీ పెళ్లికి ముందే అనుభవం ఉన్న అమ్మాయి అంటే కుదరదు. అంతకు మించి చెప్పలేము. దీనితో పాటు జత చేసిన ఆకాశరామన్న ఉత్తరం చదివితే మిగతా విషయాలు మీకే అర్థమవుతాయి అని ఉంది. ఆకాశరామన్న తన ఉత్తరంలో సరోజన గురించి ఏవేవో రాశాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కాదంటే పిల్ల బతుకు ఏమైపోవాలంటూ కూలబడిపోయింది సుందరమ్మ. సరోజ గుండె దిటవు చేసుకుని తల్లిని సముదాయించింది, కానీ లోపల ఆమె మనసు రగిలిపోతూ ఉంది. ఆకాశరామన్న రాసిన చెత్తను మళ్ళీ శ్రద్ధగా చదివింది. ముందు ఆ చండాలాన్ని చించి పోగులు పెడదామనుకుంది, కానీ ఒక్క క్షణం ఆలోచించి భద్రంగా దాచేసింది. మనసును మళ్లించుకోవటానికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ ICILలో సైంటిఫిక్ అసిస్టెంట్గా ఆఫర్ వచ్చేసరికి తల్లిని తీసుకుని వచ్చేసింది. AS రావు నగర్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటూ బెటర్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉంది. రోజులు గడుస్తున్నాయి. సుందరమ్మ పెళ్లి ప్రయత్నాలు మానలేదు. బెడిసి కొట్టినప్పుడల్లా టైం రాలేదు, ముడి పట్టలేదు అని సరిపెట్టుకోవటం నేర్చుకుంది. ఆ డిసెంబర్లో అమెరికా నుండి మూర్తి వచ్చాడు. తల్లికి ఏడాది నుంచి తరచుగా ఫిట్స్ వస్తున్నాయి. ఎంతమంది డాక్టర్లకు చూపించినా నిదానించడం లేదు. ఎందుకు వస్తుందో కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వు ఒక్కసారి వచ్చి చూసిపో, కుదుట పడుతుందేమోనని అచ్యుతరామయ్య పోరగా ఇప్పటికి తీరిక చేసుకుని దిగాడు మూర్తి. వచ్చిన మొదటి 3 వారాలు తల్లితోనే సరిపోయింది. చివరి వారం ఇది. అత్తను సరోజను చూసి అట్నుంచి అట్టే విమానం ఎక్కుదామని ఇప్పుడు హైదరాబాద్లో దిగాడు. సరోజ, మూర్తి చిన్నప్పటి నుంచి వదిన మరుదులుగా కన్నా మంచి స్నేహితులుగా కలివిడిగా ఉండేవాళ్ళు. వయసులో పెద్దదైనా సరోజకు చాలా విషయాల్లో మూర్తి గైడెన్స్ కావాల్సి వచ్చేది. మూర్తి అమెరికా వెళ్ళిన మొదటి 3 ఏళ్ళు బాగా టచ్లోనే ఉండేవాడు, కానీ ఈ మధ్యలోనే ఎందుకో ఏడాది నుండి కాంటాక్ట్లో లేకుండా పోయాడు. సరోజ సంబంధాలు బెడిసి కొడుతున్న సంగతులు తెలుస్తున్నాయి, కానీ అంత దూరంలో ఉండి తనేమీ చేయలేకపోతున్నానని బాధపడేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఆకాశరామన్న అస్త్రాల గురించి. నాకన్నా ఒక్క ఏడాది వెనక పుట్టుంటే నీకు బాధ తప్పేది కదే అని జోక్ చేశాడు సరోజతో. నీకు చిన్నప్పటి నుంచి యుగంధర్ నవలంటే పిచ్చి కదా, నీ బుల్లి బుర్రకి చిన్న విషయం ఏమన్నా తడుతుందేమో చూడు అంటూ ఆకాశరామన్న ఉత్తరం చూపించింది సరోజ. ఆ ఉత్తరాన్ని ఆశాంతం శ్రద్ధగా చదివి తిరిగిచ్చేశాడు మూర్తి. అప్పటికేమీ మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర సుందరమ్మ గారిని అడిగాడు మూర్తి. అత్త, అడగొచ్చో అడగకూడదో తెలియటం లేదు. 1-2 లక్షలు అప్పుగా ఇస్తావా? 1 సంవత్సరంలో తిరిగిచ్చేస్తాను. ఈలోపు సరోజ మ్యారేజ్ ఫిక్స్ అయితే ఎలాగో సర్దుతా. బ్యాంకు వడ్డీ కన్నా 1% ఎక్కువే ఇస్తాలే అన్నాడు. వడ్డీదే ఉంది కానీ అలాగే తీసుకో. నీకన్నా కావలసిన వాళ్ళు ఎవరున్నారు కనుక నాకు. మీ మామయ్య పోయినప్పుడు వచ్చిందంతా మీ నాయన దగ్గరే పెట్టాను. సరోజ పెళ్ళప్పుడు ఇస్తానంటావా? అది కుదిరినప్పుడు చూద్దాంలే అంది సుందరమ్మ. అయితే నాన్ననే అడుగుతానులే అన్నాడు మూర్తి. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కబోతూ సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిన సరోజను, ఈ మాఘమాసంలో నీ పెళ్లి ఖాయం, నాది హామీ. పెళ్లి కొడుకు నీ కలల రాకుమారుడే అని ఆట పట్టించాడు. మూర్తి అమెరికా వెళ్ళిన 10 రోజులకు చెన్నై నుండి ఫిలిప్స్ కంపెనీలో పనిచేసే శ్రీధర్ సరోజకు కాల్ చేశాడు. సుందరమ్మ గారికి ఏం చేయాలో పాలిపోక తెనాలిలో ఉన్న అన్నగారికి విషయం చెప్పింది. ఆయన ఏ కాడనున్నాడో ఈసారి చెల్లెలు చెప్పిన వెంటనే శ్రమ అనుకోకుండా గుండ్లపల్లి వెళ్ళి శ్రీధర్ తండ్రిని కలిసొచ్చి సుందరమ్మ గారికి ఈ విషయం చెప్పేశాడు. ఇది వరకు వద్దనుకున్న సరోజనే ఇప్పుడు కావాలనుకుంటున్నారట. ఆకాశరామన్న ఉత్తరాలు పట్టుకుని మంచి సంబంధం వదులుకున్నందుకు వాళ్ళ అబ్బాయి బాగా కోప్పడ్డాడుట అని చెప్పాడు. మొత్తానికి అంతా ఒక కలలాగా అలా జరిగిపోయింది. మూర్తి ఆట పట్టించినట్లు ఆ మాఘమాసంలోనే సరోజ పెళ్లి శ్రీధర్తో ఘనంగా జరిగింది. సుందరమ్మ గుండె బరువు దిగింది. సరోజ చెన్నై కాపురానికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం ఉదయం 8 అయినా శ్రీధర్ పక్క దిగే మూడ్లో లేడు. సరోజ సెల్ అదే పనిగా రింగ్ అవుతూ ఉంది. శ్రీధర్ విసుక్కుంటూ రిసీవ్ చేసుకున్నాడు. మూర్తి నుండి కాల్. సరోజ లేదా అని అడిగాడు. బాత్రూంలో స్నానం చేస్తోంది అన్నాడు శ్రీధర్ నిద్రమత్తులోనే. మరి మీరేం చేస్తున్నారు అడిగాడు మూర్తి ఆరా తీస్తున్నట్టు. చెప్పక తప్పదా, ముందు మీరెందుకు కాల్ చేశారో చెప్పరాదా అన్నాడు శ్రీధర్.
సరే చెప్పొద్దు కానీ నేను కాల్ చేసింది ఎందుకో చెప్తాను. మీరు మా సరోజ నాకింత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు, అందుకే కాల్ చేస్తున్నాను. మూర్తి గొంతులోని ఆకతాయితనాన్ని పసిగట్టాడు శ్రీధర్. మేమేం చేశాం మ్యామ్ అని బిత్తరపోయాడు. సరోజ అప్పటికే బాత్రూమ్ బయటకు వచ్చి వింటూ ఉంది. శ్రీధర్ స్పీకర్ ఆన్ చేయటం వల్ల మూర్తి మాటలు బయటకే వినపడుతున్నాయి. రాత్రి నాకు ఒక పీడకలు వచ్చింది బ్రదర్. మీకు ఒక అమ్మాయి పుట్టిందిట. మీరు ప్రహ్లాదనో పంచకళ్యాణి అనో ఏదో పేరు పెట్టుకున్నారంట. ఇది చాలా అన్యాయం కాదా అన్నాడు. ఇందులో అన్యాయం ఏముంది అని అడిగింది సరోజ అయోమయంగా. కృతజ్ఞురాల, మీ బిడ్డకు నా పేరు కదా పెట్టాల్సింది అని అరిచాడు మూర్తి. అదేం ఫిట్టింగ్ మ్యాన్ అడిగాడు శ్రీధర్ సెల్లు లాక్కుని. మీ ఇద్దరిని కలిపింది మూర్తి అని మర్చిపోకండి. నిజంగా మీకు పుట్టిన పిల్లకైనా పిల్లాడికైనా ఈ మహాత్ముడి పేరు పెట్టడం మర్చిపోకండి. లేకపోతే ఏం చేస్తావు, మూసుకో అని లైన్ కట్ చేసింది సరోజ సరదాగా. స్నానం చేసి ఫ్రెష్గా లెవెండర్ సోప్ వాసన వస్తున్న సరోజను చూసి తట్టుకోలేక మీదికి లాక్కున్నాడు శ్రీధర్. సరోజ విడిపించుకుంటున్నట్లు నటిస్తూ ఉండగా మళ్ళీ సెల్ రింగ్ అయింది. మూర్తి, మీ ఇద్దరికీ లైన్ కలిపింది నేను. నా లైనే కట్ చేస్తారా? ముందు నా పేరు పెట్టుకోవడం సంగతి తేల్చండి అందాక నేను. నీకు సిగ్గు శరం లేదు? కొత్త జంటని ఇలా విసిగిస్తావా అరిచి మళ్ళీ సెల్లును కట్ చేసింది సరోజ. శ్రీధర్ ఒడిలోకి ఒరిగిపోతూ. ఈసారి సెల్ రింగ్ అవుతుంటే శ్రీధరే అందుకున్నాడు. ఓకే బాబా, నీ పేరే పెట్టుకుంటాము. అందుకు ముందుగా మేము మా పని చేయాలిగా అన్నాడు సరెండర్ అవుతున్న స్వరంతో. అలాగన్నారు, బాగుంది. నవ్ గో హెడ్. బెస్ట్ ఆఫ్ లక్ టు బోత్ ఆఫ్ యూ అంటూ లైన్ కట్ చేశాడు మూర్తి. మూర్తి మీకు ముందే తెలుసా అడిగింది సరోజ శ్రీధర్ని. చిన్నగా నవ్వి తలాడించాడు శ్రీధర్. ఎలా తెలుసు? తను మన పెళ్ళికి కూడా రాలేదు కదా, నేనెప్పుడు పరిచయం చేయలేదే అంది. శ్రీధర్ కూల్గా చెప్పాడు, మన పెళ్లి జరగటానికి మూర్తే ప్రధాన కారణం అంటూ. మీకలా బిల్డప్ ఇచ్చాడా మహానుభావుడు? మా మామయ్య పూనుకొని చేస్తేనే అయ్యింది ఈ సంబంధం అంది సరోజ. శ్రీధర్ చిద్విలాసంగా నవ్వుతూ, అయితే నీకు ఈ విషయాలేమీ తెలియవన్నమాట అన్నాడు. ఏ విషయాలు? మీ డాడీ సర్వీసులో ఉన్నప్పుడు సంపాదించిందంతా ఏసీబీ వాళ్లకు భయపడి మీ మామయ్య పేరుతో బ్యాంకులో దాచేవాడంట కదా. మీ మామయ్య ఆ సొమ్ముని మూర్తి అమెరికా చదువుకి, మీ అత్తయ్య హాస్పిటల్ బిల్లులకి హారతి కర్పూరం చేసేశాడుట. కొడుకు స్థిరపడితే ఆ సొమ్ము క్షణాల్లో తిరిగి ఇవ్వచ్చని ఆయన ఆలోచన. ఈ లోపలనే పెళ్ళి అనుకుంటే ఖర్చులకు తిరిగిచ్చే పొజిషన్లో లేడు మీ మామయ్య. అందుకనే నీకొచ్చే సంబంధాలన్నింటినీ ఆయనే ఏదో తిరకాసు వేసి తిరగొట్టేశాడు. మా నాన్నకు వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం రాసింది ఆయనేనంట. ఈ విషయాలన్నీ మూర్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అతను ఆ మధ్యన ఇండియా వచ్చినప్పుడు నువ్వు అతనికి ఆకాశరామన్న ఉత్తరం చూపించావుట కదా, అప్పుడే తనకు అనుమానం వచ్చిందిట. ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవటానికి మీ అమ్మను ఉత్తుత్తిగా అప్పు అడిగాడంట. డబ్బంతా మీ మావయ్య దగ్గరే ఉందని మీ అమ్మ చెప్పిందట కదా. మూర్తి మీ మావయ్యను తర్వాత నిలదీశాడట. ఆయన అన్ని విషయాలు బాధపడుతూ చెప్పాడంట. ఈ విషయాలన్నీ నాకు చెప్పి, ఒక్క 10 లక్షల కోసం మా సరోజ కళలను భంగం చేయకండి. ఆ డబ్బు ఏడాది లోపల నేను ఇస్తాను. మా సరోజ చాలా మంచి పిల్ల, అమాయకురాలు. తనను చేసుకుంటే మీ జీవితాన్ని నందనవనం చేస్తుంది అని ఎంతో ఎమోషనల్గా చెప్పి చాలా ఇదయ్యాడు. నిజం చెప్పాలంటే నేను కూడా నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుండి మర్చిపోలేకపోతున్నాను. మూర్తి చెప్పినట్లు బోడి ఒక 10 లక్షల కోసం నిన్ను దూరం చేసుకోవటం మూర్ఖత్వం అనిపించింది. అందులోనూ నేను ఆ ఆకాశరామన్న ఉత్తరాన్ని అసలు నమ్మలేదు. నీలాంటి పిచ్చి పిల్ల అలాంటి చెత్త పనులు చేయలేదని నాకు అనిపించింది. అయినా మా వాళ్లను కన్విన్స్ చేయటం నా వల్ల కాక అప్పటికి సైలెంట్ అయిపోయాను. మూర్తి చెప్పిన వివరాలను మా ఇంట్లో చెప్పి మా వాళ్లను ఒప్పించడానికి కొద్దిగా కష్టమైందనుకో. మొత్తానికి పెళ్లి ఖర్చులకి వాటికి కావలసిన డబ్బును నేనే మూర్తి ఇచ్చినట్లు మీ మావయ్యకి ఇప్పించా. ఈ విషయాలన్నీ బయటకు చెప్తే పాపం మీ మావయ్య బాధపడతాడని నేను మూర్తి అనుకున్నాము. అందుకే నీకు ఇప్పటిదాకా చెప్పలేదు అన్నాడు శ్రీధర్. మరి మూర్తికి మీరిచ్చిన 10 లక్షలు అడిగింది సరోజ. అబ్బా, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, ఎప్పటికో అప్పటికి ఇస్తాడులే, ఇవ్వకపోయినా పర్వాలేదు. కోట్లకు మించిన ఈ బంగారాన్ని ఇప్పించాడు కదా అని సరోజని మీదకు లాక్కున్నాడు. అయితే మా మూర్తి పేరు నిజంగా పెట్టుకోవాల్సిందేనండి అంది సరోజ శ్రీధర్ ఒడిలోకి సర్దుకుంటూ. అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ లైట్ ఆర్పేశాడు ఆ పొద్దుటి పూట. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.